ఆఫర్ ఇచ్చి వెన్నుపోటు వేయడానికి చేస్తున్న ప్రయత్నానికి పర్మిషన్ లేదండి. అసలు ఏంటి ప్రయత్నం, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, ముగ్గురు విషయంలో చేసిన ప్రయత్నం వర్క్ అవ్వలేదు. కర్మ రీడింగ్ అండి. అసలు ఏం ప్రయత్నం చేశారు? 36 ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా, ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, పర్మిషన్ అయితే లేదండి. ఇద్దరు విషయంలోని కూడా పర్మిషన్ లేదు. ఓకేనా, లీగల్ పరంగా ఓకేనా, యంగ్ పర్సన్ లీగల్ పరంగా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు, పర్మిషన్ లేదు. ఓకేనా, అండ్ అలాగే ఒక మేల్ పర్సన్ హెయిర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. హెడ్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు, దానికి అవకాశం లేదు. ఓకేనా, వాళ్ళు ఏంటి అంటే పితృదేవుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నవాళ్ళు, పితృదేవుల యొక్క సపోర్ట్ ఉన్నవాళ్ళు. బట్ ఏంటి అంటే వాళ్ళు మంచి చేయాలి అనుకుంటే మాత్రం జరుగుద్ది, వాళ్ళు చెడు చేయాలనుకుంటే జరగదు. ఇక్కడ వాళ్ళని పితృదేవుళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారండి. స్టిల్ వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్న మీ పట్ల, వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది వెన్నుపోటు అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది పితృదేవులకి క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్న లోకానికి కనిపిస్తుంది, సమాజానికి కనిపిస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, ఫ్యామిలీ పర్సన్స్కి కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు మేల్ పర్సన్స్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ కార్మిక్స్, వాళ్ళ యొక్క శత్రువులు, వాళ్ళ మిత్రువులుగా గుంట నక్కలుగా పక్కన చేరి ఇంట్లో వాళ్ళకి గొడవ పెట్టడం కానీ, ఇంట్లో వాళ్ళ విషయంలో తగులు ఆడుకునేలా చేయడం కానీ చేస్తున్నారు. కేవలం వాళ్ళు ఎదుగుతున్న సమయంలో మాత్రమే గమనించుకోవాలి, ఎదుగుతున్న సమయంలో మాత్రమే. ఇంట్లో యజమానికి డబ్బులు వస్తున్నాయి, లేదా మేల్ పర్సన్, యంగ్ పర్సన్, ఇంట్లో ఉన్నవాళ్ళు, ఓకేనా, మ్యారేజ్ అయితే పార్ట్నర్, మ్యారేజ్ కాకపోతే పేరెంట్, ఫాదర్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఓకేనా, వాళ్ళకి సంపాదన వస్తుంది. అది ఆపేయాలి అంటే వాళ్ళ పనిని మార్చాలి. నువ్వు పని మానే నీకు డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు డైరెక్ట్గా వినరు. కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు చేయాలనుకున్న ప్రయత్నం ఇది, కుట్ర మీ మీద చేస్తుంది. మీరు మీ చేత ఇంకొకరి విషయంలో చేపించి మీకేదో లాభం చేకూరుతుంది అనేది కాదు. ఇక్కడ మీకు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ. అది చెప్పాలంటే అసలు లాభమే కాదు. ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళండి, లేదా వాళ్ళ యొక్క ఫ్యామిలీ పర్సన్స్, ఓకేనా, డైరెక్ట్ ఫ్యామిలీ పర్సన్స్. ఓకేనా, న్యూ బిగినింగ్ ఆపాలి అనుకోవడం జరగదు, ఒక మొదలు ఆపాలనుకోవడం జరగదు. మీరు అనుకుంది కరెక్టేనండి, ఇద్దరు విషయంలో కూడా కరెక్టే. ఓకేనా, నలుగురికి ఒకరి తర్వాత ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాలి. చక్రాస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అపోజిషన్ అండి, వాళ్ళు నలుగురికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పిన వాళ్ళే ఇక్కడ ఇద్దరు మేల్ పర్సన్కి అపోజిషను. ఓకేనా, అండ్ అలాగే ఆలోచించుకుంటే మీకే అర్థమైపోద్ది. వాళ్ళ మీరు జెండా పాతడానికి సహాయం చేస్తున్నారా, వాళ్ళు మీ జెండాని పడేయడానికి సహాయం చేస్తున్నట్టుగా నటిస్తున్నారా అనేది. ఓకేనా, వాళ్ళు చెప్పిన పని చేయడం వల్ల మీరు నిలబడతారా అంటే జెండా పాతుతారా, లేదు అంటే మీ జెండా పడిపోతుందా అనేది మీరు ఆలోచించాలి. ఇది మీ కీర్తి ప్రతిష్టకి సంబంధించిన విషయం, మీ జీవితానికి, కుటుంబానికి సంబంధించిన విషయం. ఒక్క అడుగు తప్పటడుగు వేయడానికంటే ముందే మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకేనా, ఎప్పుడు కూడా మీ చెడు కోరుకునే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు అంటే అది కుట్ర మాత్రమే అయ్యే అవకాశం 99కి 99, 100కి 99% కూడా నిజం. ఓకేనా, ఆ 1% కూడా డౌటే. వాళ్ళు మీకు మంచి చేస్తున్నారు అంటే డౌటే. ఉమెన్ విషయంలో ఉమెన్కి మనీ ఇవ్వడం అంతా కూడా జే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. స్ట్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలి, టెస్, ఓకేనా, టాస్, రైట్ లెఫ్ట్, వైన్ చేయాలి. ఓకేనా, ఇలాంటి ఏవి కూడా జరగవు. ఓకేనా, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి, టైరు వీలు, ఓకేనా, రౌండ్ అప్ చేసేయాలి. దారి లేదండి. ఫస్ట్ ముగ్గురికి దారి లేదు, ముగ్గురు విషయంలో దారి లేదు. అండ్ ఎవరైతే చేతులు ఎగరాలి అనుకుంటున్నారో వాళ్ళకి ముందు చేతులకి దెబ్బలు తగులుతాయండి. ఇబ్బంది పెట్టడానికి అయితే అవకాశం లేదు. ఓకేనా, ఇంట్లో ఒకరు ఫెమినైన్ ఎనర్జీ, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మోరల్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి హార్ట్ బ్రేక్ కలిగించాలి. అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంది అయితే జరగదండి. ఓకేనా, అండ్ అలాగే మీ విషయంలో కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకొని అబ్జర్వ్ చేయటం, వేరే వేరే పేర్లతో కామెంట్ పెట్టడం, వేరే వేరే పేర్లతో లైక్లు కొట్టేది మీకు వచ్చేలా చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని స్టడీ చేస్తున్నారంట, మీరు ఎప్పుడు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు అని చెప్పి స్టడీ చేస్తున్నారంట. యు ఆర్ ద ఎర్త్ ఏంజెల్ అండి. మీ యొక్క గుడ్ క్వాలిటీస్ని, మీ యొక్క పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు
ఎప్పటికీ కూడా మీకు కాకుండా చేయలేరు. అందుకని మీకున్న గుడ్ క్వాలిటీస్ వల్ల మీరు ఎదుగుతారు, ఖచ్చితంగా నిలబడతారు అని అర్థమయ్యి మీ యొక్క ఎదుగుదలని తొక్కేయాలి. మీ యొక్క ధైర్యం ఏంటి, మీ యొక్క టాలెంట్ ఏంటి అనేది మీకు తెలియడానికి ముందే వాళ్ళు దానిని పసిగట్టి ఈళ్ళు చాలా స్ట్రాంగ్‌గా నిలబడగలరు. ఈళ్ళకి చాలా ధైర్యం. ఈళ్ళు ఏ బిజినెస్ అయినా చేయగలరు. ఏ పనైనా చేయగలరు. కాబట్టి ఇప్పుడే వీళ్ళని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని ఒక ఆలోచనతో కొంతమందయితే ఉన్నారండి. ఓకేనా? మీ యొక్క స్ట్రెంత్ ఏంటి? మీ యొక్క బలం ఏంటి అనేది మీకు తెలియకూడదని అనుకుంటున్నారు. చాలా రోజులు బట్టి మీకు సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తూ అదెందుకులే, ఇది అవ్వదులే, ఇది చాలా ప్రాబ్లము, లేదా అందులో డబ్బులు రావు, ఇది అనవసరము, ఇంత కష్టపడినా ఇంతే. ఈ విధమైన డౌట్స్ అన్నీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు లైఫ్‌లో గతంలో ఆగిపోయారు కూడా చాలా పనుల్లో. బట్ బయట వాళ్ళండి. ఇదంతా కూడా మైండ్ గేమ్, మానిప్యులేషన్ డ్రామా. ఎందుకు అంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో ఉంచాలి. మీరు మీ డౌట్ పడుతూ ఉండాలనేది అది జరగదసల. ఓకేనా? ఇది వేరే విధంగా వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నో. మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే మీ యొక్క డ్రీమ్, మీ యొక్క పని, మీ యొక్క స్ట్రెంగ్త్. మీరేం చేయగలరు, మీకేం తెలుసు నోట్ ఔట్ చేసుకోండి. మీకేం తెలుసు ఒక 5 పాయింట్స్ రాయండి. మీరు ఏం చేయగలరు? ఉన్న వాటితో మీరిప్పుడు ఏదన్నా చేయాలంటే పెద్ద సెటప్పు ఒక 1000 ఖర్చు పెట్టుకోవద్దు. అస్సలొద్దు. ఓకేనా? మీరున్న దానితోని ఏం చేయగలరు? వెర్రీ మినిమమ్. ఓకేనా? వెర్రీ మినిమమ్ అంటే మినిమమ్. మాక్సిమం మీరు ₹1 స్పెండ్ చేయకుండానే మీరేమైనా చేయగలరా? ఓన్‌గా ఏదైనా చేయగలరా? ఫస్ట్ ఛాన్స్‌లో, ఫస్ట్ ప్రయారిటీలో అదుండాలి. ఓకేనా? మనం సంపాదించడం ఎంతైతే ముఖ్యమో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ మీరు మీ యొక్క ఇన్‌కమ్‌ని, అసెట్స్‌ని సిద్ధం చేసుకోవాలి. జాబ్ ట్రయల్స్‌లో ఉన్నారా? ఫ్రీలాన్సింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సర్వీసెస్ ఇస్తూ, లేదా కంటెంట్ డెవలప్‌మెంట్, యూట్యూబ్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఎకనామీని జనరేట్ చేసే జెన్యూన్ వాటిని ఒక అసెట్ అంటే ఇన్‌కమ్‌ని మీకు రెగ్యులర్‌గా కొంచెమైనా సరే ఇన్‌కమ్‌ని మీకు రెగ్యులర్‌గా దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. దీని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సెకండ్ స్టెప్‌లో మీరేదైనా చేయగలరు, బయటికెళ్ళి చేయగలరు బిజినెస్. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఒక్కొక్క స్టెప్ ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఉన్నదాన్ని డెవలప్ చేయడం ఎలా? మల్టిపుల్ వేస్‌లో ఉన్నదాన్ని బిజినెస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఏదో సర్వీస్ ఇస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. లేదంటే మీకంటూ ఒక పనుంది. సో, దాన్ని ఉన్న విధ ఉన్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు 4 వేస్, 2 వేస్, మాక్సిమం 3-4 వేస్‌లో ఒక పని చేస్తున్నారంటే ఆ విధంగా మీకు ఇన్‌కమ్ వచ్చేలాగా మీరు చూసుకోవాలి. ఓకేనా? సో, పని విషయాల్లో మీరు మీ టైంని ఎంత పెడుతున్నారు, మీకు రిటర్న్స్ ఎంతొస్తున్నాయనేది ఒక కాలిక్యులేషన్ చేసుకోండి. మీరు మీ లైఫ్‌లో ఉన్న పాజిటివిటీ మీద ఫోకస్ చేయాలి. ఇదంతా కూడా ఇప్పుడు మీరేదైతే లిస్ట్ చేయటం, రాసుకోవటం ఏంటి అంటే, అప్పుడు మీకో క్లారిటీ వస్తుంది. మీరు చేయగలరు. మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు. ఓకేనా? మీరు దేని గురించి వెయిట్ చేయొద్దు ఎట్ ఎనీ కాస్ట్. ఓకేనా అండి? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరే మీ లైఫ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? అవకాశాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ అలోన్ అండి. యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ఓకేనా? ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. యెస్, మేక్ ప్లాన్స్ అండ్ ఫోకస్. సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.